మేరుకులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హైదరాబాద్ పాత బస్తీలోని దారుషోపా వద్ద తెలంగాణ మేరు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పంచామృత అభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేరు సంఘం రాష్ట్ర నాయకుడు కె వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మేరు కులస్తుల చిరకాల ఆకాంక్ష నేడు నెరవేరిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా చెల్లం రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మేరు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో మేరు కులస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొవ్వూరు భాస్కర్రావు, అడాహా కమిటీ కన్వీనర్ అడప వెంకటేశ్వరరావు, మేరు సంఘం రాష్ట్ర నాయకుడు కె వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు ప్రతిభ, ఎస్బి సంగేవార్, మడిశెట్టి లక్ష్మీనారాయణ, మేరు కులస్తులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు మేరు కమ్యూనిటీకి, మేరు కాస్ట్కి మేరు కార్పొరేషన్ ఇచ్చినందుకు వారికి చాలా కృతజ్ఞతలు చెప్పాం. అదే మా ప్రేమ చూపించుకునేందుకు ఈ అమృతాభిషేకంతో అందరికి కూడా సంతోషపెట్టాం. మరి 126 కులాల్లో 16 కులాలకు ఇచ్చారు కార్పొరేషన్లు. ఆ 16 కులాల్లో మా కులం పెట్టినందుకు మన పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కార్పొరేషన్ పెట్టడంతో అయిపోదు, మన వెంటనే ప్రతి మండలానికి ఒక సొసైటీ వేసుకోవాలి. ఆ సొసైటీలన్నీ కూడా యాక్టివ్ చేయాలి. గవర్నమెంట్కు చేదోడు వాదోడుగా ఉండి వారికి ఏ ఫండ్స్ ఇచ్చినా కూడా రేపు మన కుట్టు పరిశ్రమ పూర్తి కుంటుపడిపోయింది. ఎక్కడా పని లేదు, కూలీ నాలి పని చేసుకుంటున్నారు మన వాళ్ళంతా. ఇదంతా కూడా గవర్నమెంట్కి చెప్పడంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి మన కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మేరు కులస్తులకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మేరు కులస్తులకు కార్పొరేషన్ను ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయము. మరి మేరు సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రివర్గ మొత్తం కూడా మేము రాష్ట్ర మేరు సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మా రాష్ట్రంలోని మేరు కులస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల త్వరలోనే మరి ఒక సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మిగతా మంత్రులు పిలిచి ఒక సన్మాన కార్యక్రమం, ఒక సన్మాన సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర మేరు సంఘం పూనుకుందని విశదంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నాము, మాకు ఒక ఫెడరేషన్ కావాలి, మాకు కార్పొరేషన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము.